సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున సూపర్ హీరో తేజ సజ్జా అలాగే హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా ఘన ప్రారంభం. హైదరాబాద్ మణికొండలోని చిత్రపురి కాలనీకి సంబంధించిన విషయంలో ప్రభుత్వానికి అందిన తాజా నివేదిక పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయన్న అంశాలు కొన్ని సంచలన విషయాలు ఈ నివేదికలో వెల్లడవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో 15 మంది తాజాగా గతంలో పనిచేసినటువంటి కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడ్డట్లు కూడా నివేదికలో వాళ్ళు పేర్లు ఉండడం కూడా సంచలనంగా మారుతుంది. సో దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రస్తుతం డైరెక్టర్ రమేష్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. ఈ అవినీతి అక్రమాలకు సంబంధించిన గత కొన్నేళ్ళుగా ఆయన పోరాటం చేస్తున్నారు. సార్ చెప్పండి, ఇప్పటికే చిత్రపురి కాలనీలో అనేక అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో కూడా ఈ అంశాలు వెలుగులోకి వచ్చినాయి. మీరు ఏం చెప్తారు? ఇది యాక్చువల్లీ ఏంటంటే 2021 జూలైలోనే దీని మీద యాక్ట్ 51 ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చింది. సో అప్పుడే వచ్చింది 116 కోట్ల స్కామ్ జరిగింది, ఇమీడియట్గా దీని మీద చర్యలు తీసుకోమని. అప్పుడు రద్దు అవ్వాల్సిన ఈ ప్రస్తుత కమిటీ 5 ఏళ్ళు కొనసాగింది ఇక్కడే. అప్పుడున్న గవర్నమెంట్ అలాగే సపోర్ట్ చేసింది. గవర్నమెంట్ మారిన తర్వాత మేము కొంచెం ఎక్స్పెక్ట్ చేసాం ఖచ్చితంగా ఇది జరుగుద్ది, ఏదన్నా మార్పు జరుగుద్దని. బట్ ఈ 2 ఏళ్లలో కూడా ఏం జరగలేదు. దురదృష్టవశాత్తు అది తుమ్మల నాగేశ్వరరావు గారు మినిస్ట్రీలో ఉంది. ఆయన మరి ఎందుకు చర్యలు తీసుకోలేదో, ఆయన మనిషి ఏమో మంచోడు, మరి చేసే చర్యలు ఎందుకు తీసుకోలేదో మాకైతే అర్థం కాల. ఇంకొకటి దాంట్లో ఆ యొక్క యాక్ట్ 51 ఎంక్వైరీ రిపోర్ట్లో భాగంగానే సెక్షన్ 60 సర్చార్జ్ వచ్చింది. అందులో అంటే 11 తప్పులు జరిగినాయి, 11లో ఆర్థికంగా జరిగింది ఇది. సో ఈ 116 కోట్లలో కాంట్రాక్టర్ IVRCL వాళ్ళకి కొంత, వాళ్ళకి కొంచెం, వీళ్ళకి కొంచెం వేశారు. యాక్చువల్లీ ఏంటంటే ఏదైనా కాంట్రాక్టర్కి మనం కన్స్ట్రక్షన్ డబ్బు ఇచ్చేటప్పుడు బ్యాంక్ గ్యారంటీ తీసుకోవాలి. ఎక్కడ బ్యాంక్ గ్యారంటీ లేదు, తీసుకోకుండా ఇచ్చారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఇది 116 కోట్లకి ఆ కాంట్రాక్టర్లకు కొన్ని తీసేసి ఇది వంటెళ్ళి జరిగింది. బట్ ఏదో ఒకటి అసలు ముందు ఒక రిపోర్ట్ వచ్చింది కదా అని ఈ నివేదికలో 43 కోట్ల 60-70 లక్షల దాకా తేల్చారు ఇది. సో ఓకే, ఏదైనా 43 కోట్లకి ప్రయాణం మళ్ళీ 18% ఇంట్రెస్ట్. సో ఇది చాలా పెద్ద అమౌంట్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఇది 2005 నుంచి 2020 మధ్య జరిగిన ఆర్థిక అవకతవకలు. అది కాకుండా మళ్ళీ ఈ మధ్యలో 2020 నుంచి 25 మధ్యలో దాదాపు 100 కోట్ల ఆ నివేదికకు సంబంధించిన పేర్లు ఒక్కసారి చూపించే ప్రయత్నం. ఇందులో ప్రధానంగా 15 మంది పేర్లు ఇప్పుడు ఈ నివేదికలో ఇచ్చారు. ఈ నివేదికలో 15 మంది అంటే ప్రస్తుతం ఉన్న కమిటీ వాళ్ళు, పాత కమిటీ వాళ్ళు అందరూ ఉన్నారు. ప్రస్తుత కమిటీలో కూడా ఒక 5గురు ఉన్నారు. ఇందులో ప్రముఖుల పేర్లు ఒకసారి ఎక్స్ప్లెయిన్. ప్రముఖులుగా వచ్చి కొమర వెంకటేష్, ఆయన చనిపోయాడు. ఆయన చనిపోతే ఆయన చనిపోయిన వాళ్ళకి మామూలుగా ఏంటంటే వాళ్ళ ఏదన్నా ఉంటే వర్క్ అవుతుంది కానీ, లేదా వాళ్ళ ఆవిడ పేరుని తెచ్చి ఇరికిచ్చారు. ఎందుకంటే తమ్మారెడ్డి భరద్వాజ్ గారి పేరు, వినోద్ బాలా గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, పరచూరి వెంకటేశ్వరరావు గారు, తమ్మారెడ్డి భరద్వాజ గారు, రాజేశ్వర్ రెడ్డి, బ్రహ్మానందరావు గారు, మధు గారు, ఉదయ భాస్కర్ గారు, పొలి రామకృష్ణ గారు. మళ్ళా ఇందులో పరచూరి వెంకటేశ్వరరావు గారు, కాదంబరి కిరణ్ గారు, వల్లభనేని అనిల్ కుమార్. ఈయన ప్రధానమైన వ్యక్తి. అసలు ఈ కమిటీ సభ్యులందరికీ కూడా తెలియకుండా చాలా చేశాడు. ఎందుకంటే ఎట్లా ఏ రకాలుగా అవినీతి జరిగిందని మీరు చెప్తున్నారు? అంటే ఇందులో మెంబర్షిప్లు ఉంటాయి. మెంబర్షిప్లు ఇప్పుడు రమేష్ బాబు అని ఉంటే అక్కడ రాంబాబు అని పెట్టేస్తాడు, ఆ పేరు తీసేసి. 2005లో రమేష్ బాబు ఉంటాడు, 2020కి వచ్చేళ్ళకి రాంబాబు ఉంటాడు అక్కడ. అంటే ట్యాంపరింగ్. దానికి ఒక 10 లక్షలు ఎక్స్ట్రా తీసుకొని ఉంటాడు. ఇప్పుడు 4,500 మెంబర్షిప్ వాడికి ఇల్లు ఉండదు, కానీ 9,150 వాడికి ఇల్లు ఉంటుంది. ఎలా వస్తుంది ఇల్లు? ఇక్కడ ఆల్రెడీ 10 లక్షలు కట్టి ఉంటాడు, వీడికి ఎవరు 5 లక్షలు కట్టిన వాడికి ఇస్తారు ఇల్లు. అంటే వాడి దగ్గర 15 లక్షలు ఎక్స్ట్రా తీసుకొని ఉంటారు. ఇట్లా అనమాట అన్నీ. సరే, ఈ 43 కోట్లు రికవరీ అనేది సాధ్యమవుతుందా? ఇంకా ఇంట్రెస్ట్లతో కలిపితే ఇంకా ఎక్కువ అంటున్నారు, అది సాధ్యమవుతుందంటే ఇప్పుడు లేదంటే ఆస్తులు అటాచ్ చేస్తారు కదా. అందులో ఎవరి ఆస్తులు ఎక్కువ ఉన్నాయి, వల్లభనేని అనిల్ ఆస్తులు ఎక్కువ ఉంటే అతనే ఫస్ట్ స్టార్ట్ చేయాలి. చేస్తేనే సగం మ్యాక్సిమం కవర్ అయిపోద్ది. వల్లభనేని అనిల్ సినీ కార్మికుల కోసం, వారి హక్కుల కోసం నేను ఎన్నో పోరాటాలు చేస్తానని చెప్తున్నాడు. రీసెంట్గా కూడా అనేక ఉద్యమాలు చేశాడు తను. కానీ ఇక్కడ చిత్రపురి మాత్రం అవినీతి భాగవతం ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదికలు కూడా వాళ్ళ పేర్లు బహిర్గతమయ్యాయి. అదే మేమేమంటున్నామంటే, అవినీతి సినిమా కార్మికుల కోసం ఫైట్ చేసే వల్లభనేని అనిల్ కుమార్ సినిమా కార్మికులకు సంబంధించిన ఇళ్ళని ఎందుకు బయట వాళ్ళకి అమ్ముకున్నావు? నువ్వు సినిమా కార్మికులకి కదా న్యాయం చేయాల్సినాడు. మరి సినిమా కార్మికుల కోసం ఉద్యమం నడిపి నువ్వు మొత్తం ఎందుకు ఆ అమ్మకానికి పెట్టి టోటల్గా ఉద్యమాన్ని నిర్వీర్యం చేసావు? ఏ కార్మికుడికన్నా న్యాయం జరిగిందా? జరగలేదు కదా. న్యాయం జరగకపోగా 9 to 9 కాల్ షీట్ అయింది. 6 to 6 ఉన్న కాల్ షీటు 9 to 9 అయింది. అది ఎంత డ్యామేజ్? 6 to 6 ఉండాలి, 9 to 9 ఉండాలి. అది రెండు ఏది కావాలంటే అది వాడుకుంటాం. సో ఇది వల్లభనేని అసలు సినిమాకి ఎక్కడ సంబంధం ఉన్నాడు? చిత్రపురి ఆఫీస్ బాయ్ అతను.
ఆఫీస్ బాయ్గా వచ్చిన వాడు 600 రూపాయల శాలరీకి వచ్చినవాడు అతను ఎవరికి తెలియకుండా అతను విఏ కుమార్ అని పేరు పెట్టుకున్నాడు, ఎవరికి తెలియకుండా సన్ ఆఫ్ విఎన్ రావు అని పెట్టుకున్నాడు. నెక్స్ట్ వచ్చాక ఇంకొక మెంబర్షిప్ వచ్చింది 2015కి వచ్చాక, అందులో ఇంకొక మెంబర్షిప్లో వి అనిల్ కుమార్ అని పెట్టుకున్నాడు, అక్కడ సన్ ఆఫ్ వి నాగేశ్వరరావు అని ఉంది. మళ్ళీ 2020కి వచ్చాక వల్లభనేని అనిల్ కుమార్ అని పెట్టుకున్నాడు, సన్ ఆఫ్ వల్లభనేని నాగేశ్వరరావు అని ఉంది. ఇట్లా 3 మెంబర్షిప్లు ఉన్నాయి అతనికి. ఒకటి కాదు, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్కి ఉండకూడదు, అతనికి అతని భార్యకి మెంబర్షిప్ ఎలా ఉంటుంది, వాళ్ళ నాన్నకి వాళ్ళ అమ్మకి ఎలా ఉంటుంది, వాళ్ళ బావకి వాళ్ళ సిస్టర్కి ఎలా ఉంటుంది. సరే, ఇక్కడ మీరు చెప్పి 2020 వరకే ఈ అక్రమాలు జరిగిన నివేదికలో పేర్కొన్నారు. ఇంకా 2020 నుంచి 25 వరకు ఇంకా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్తున్నారు. దాని గురించి ఏం చెప్తారు? 2020 నుంచి 25 మధ్యలో ఈ యొక్క బ్యాంకుకి డబ్బు కట్టాలని చదలవాడ శ్రీనివాసరావు గారి దగ్గర దాదాపు 20 కోట్లు 22 కోట్లు తీసుకున్నారు. అది ఈరోజు వడ్డీతో సహా 60 కోట్లు అయిందని చెప్తున్నారు వాళ్ళు, 65 కోట్ల దాకా. మరి ఎవడు కడతాడు ఈ డబ్బు? ఓకే, చంద్రబాబు శ్రీనివాసరావు గారికి డబ్బు కట్టాలని చెప్పి డబ్బు ఎక్కడ తెచ్చావు? బయట ఎక్కడ తేలా, ఇదే రో హౌస్ వాళ్ళకి 30 కోట్లు ఎక్స్ట్రా వేసావు ఈ విల్లాలకి. కానీ అప్పు కార్మికులకు సంబంధించిన అంటే డిఫరెంట్ ఉంటారు కదా, డైరెక్టర్లు, కెమెరామ్యాన్లు, రైటర్స్, అట్లా డిఫరెంట్ కేటగిరీలకి అందరికీ ఉన్నాయి. ఎల్ఐజీ, ఈడబ్ల్యూఎస్, పేదవాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి ఉన్న వాళ్ళకి అందరికీ ఉన్నాయి అనమాట. అందులో భాగంగా ఇందులో 30 కోట్లు వసూలు చేసావు, ఒక్క ఇటుకన్నా వేసావు వాళ్ళకి. ఎవడి ఇల్లు వాడు కట్టుకున్నాడు, మళ్ళీ ఇంకో 10 లక్షలు 20 లక్షలు పెట్టి. అంటే ఎంత డబ్బు లాస్ వీళ్ళందరికీ. ఇంకొకటి, అక్కడ డ్యూప్లెక్స్ ఫ్లాట్స్ ఉన్నాయి ఈ ఎంఐజీల పక్కన, అక్కడ మరి ఒక్కోడికి 10 లక్షలు ఎక్స్ట్రా వేసావు డెవలప్మెంట్ పేరుతో. మరి ఆ 20 కోట్లన్నా కట్టావా చంద్రబాబు శ్రీనివాసరావుకి? అట్లా అయ్యి బొక్కేసాడు, ఇవి బొక్కేసాడు 30 కోట్లు. ఇవి కాక కాంట్రాక్ట్ ట్విన్ టవర్స్ కడతామని వాళ్ళ దగ్గర ఒక 20 కోట్లు 3 కాంట్రాక్టుల దగ్గర తీసుకున్నాడు. ఆ ముగ్గురులో ఎవరికి ఇస్తావు నువ్వు? ఎవరి పేరైనా రాసిందా? బోర్డులు అన్ని పెట్టారు కదా. బుకింగ్ అని ఎవడన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెడతాడు, అది కార్మికులది. ఆల్రెడీ 500 మంది వెయిటింగ్లో ఉంటే 70 కోట్లు డబ్బు కట్టి నువ్వు బుకింగ్ సూన్ అని పెడతావేంటి? అసలు బుకింగ్ ఓపెన్ అని పెట్టాడు. సో ఈ 5 సంవత్సరాలు ఇంకెంత జరిగిందని మీరు చెప్తున్నారు సార్? దాదాపు ఇంకొక 100-125 కోట్లు జరిగింది మధ్యలో. కాంట్రాక్టుల దగ్గర డబ్బు అయితేనేమి, ప్లస్ ఎంఐజీ ఏది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ వాళ్ళ దగ్గర ఇంకొక 25 కోట్లు వసూలు చేశాడు. ఇవన్నీ ఎటుపోయింది డబ్బు అంతా. సార్ ఎట్లా సార్ దీని మీద కూడా మీరు పోరాటం చేయబోతున్నారు? ఖచ్చితంగా అన్నీ కలిపే చేసాం మేము. కలిపి చేస్తే దీంట్లో ఒకటి వచ్చింది బయటికి. ఇప్పుడు మరి దీని మీద ప్రభుత్వం ఎంత యాక్ట్ అవుతుంది అనేది చూడాలి. ఈ 2020 నుంచి 25 మధ్యలో అసలు ఏమీ జరగలేదు, వాళ్ళ పత్తిలాగా శుద్ధపూసలాగా మేము నడిపాము అని చెప్పి వల్లభనేని అనిల్ కుమార్ చెప్తున్నాడు. అసలు జరిగింది ఈ మధ్య కాలంలో ఎక్కువ. ఇంకా పాత జరిగింది, కాంట్రాక్టులకి అడ్వాన్స్లు ఇచ్చారు, అడ్డగోలుగా ఇచ్చారు, ఏదో కొంచెం క్విడ్ ప్రోకో చేశారు, డిఫరెంట్. అది అక్రమం కాదంటలేదు, అది కూడా అక్రమమే. అంటే ఇతను మోనోపోలియాగా ఒక నియంతలాగా ఇతను కూర్చొని ఇప్పుడు మొత్తం చేశాడు, ఒక ఆఫీస్ బాయ్గా వచ్చిన వ్యక్తి. కానీ ఇక్కడ సినీ కార్మికులు, చిత్రపులి కార్మికులు మొత్తంలో చూసుకుంటే అనేక రోజులుగా ఆరోపణలు వస్తున్నాయి. కార్మికుల కంటే ఎక్కువ బయట వాళ్ళకే ఇక్కడ ఇండ్లు కేటాయించబడ్డాయి, వారికి ఇవ్వబడ్డాయి అన్నట్లు కూడా వస్తున్నాయి. 60% బయటి వాళ్ళు ఉంటే 40% మాత్రమే కార్మికులు ఉన్నట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. మీరేం చెప్తారు? ఇది వాస్తవానికి ఏంటంటే ఇది 1994లో స్టార్ట్ అయింది. 1994 అంటే ఎన్ని ఏళ్ళు అయింది ఇప్పటికీ? దాదాపు 32 ఏళ్ళు అయింది. 32 ఏళ్ల క్రితం ఎవడు సినిమా కార్మికుడు? అసలు ఇండస్ట్రీ లేదు ఇక్కడ. ఇక్కడ ఎవరైతే అప్పుడు షూటింగ్లకు వచ్చినప్పుడు ఇక్కడ జూనియర్ ఆర్టిస్టులు, ఇక్కడ ఉన్న లైట్ మెన్స్, ఇక్కడ ఎవరు గ్యాదర్ అయితే వాళ్ళే జూనియర్ ఆర్టిస్టులు. అట్లా అప్పట్లో చేరారు. చేరిన తర్వాత సరే వాళ్ళందరినీ కొంతమందిని తీసేయడం జరిగింది, కొంతమంది ఇది అయ్యేది కాదని వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత డబ్బులు కట్టలేదు ల్యాండ్కి 27 ఎకరాలకు. ఆ 27 ఎకరాలు ఏంది ప్రభుత్వం స్వాధీనం చేసుకోకపోతే అప్పుడు ఇమీడియట్గా డబ్బు కావాలి కాబట్టి ఇప్పుడు సినిమా వాళ్ళకి 2 ఇవ్వండి, లేదా జర్నలిస్టులు ఉన్నారు, సినిమా జర్నలిస్టులు వాళ్ళకి ఇవ్వండి, టీవీ వాళ్ళకి ఇవ్వండి, ఇలా డిఫరెంట్గా దాన్ని పెంచారు. మా అసోసియేషన్ లేదు అప్పుడు, మా వాళ్ళకి ఇచ్చారు. ఇలా అంటే దాని రిలేటెడ్ సినిమా రిలేటెడ్ ఇద్దామని ఇచ్చారు. దాంట్లో కొంతమంది బయట వాళ్ళు జాయిన్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళందరూ కట్టి వాళ్ళ ఇల్లు కట్టి ఇప్పుడు వాళ్ళందరినీ తరిమేద్దాం అంటే ఓకే, బట్ కోర్టు ఒప్పుకోవట్లేదు. కోర్టు ఏమంటుంది? అఫీషియల్ ఫైర్మెన్ కమిటీ అధికారికంగా ఎవరికి అలాట్ చేస్తే వాళ్ళే ఇల్లు. మీరు చేరేటప్పుడు చిత్రపూర్లో చేరేటప్పుడే మీరు డిసైడ్ చేయాలి ఇతను సినిమా వాడా కాదా అని. అందులో 2 సినిమా వాళ్ళు ఉన్నారు కదా, ఏం చేశారు వాళ్ళు మీరు చూడాలి కదా. ఇచ్చేటప్పుడు ఇచ్చిన తర్వాత నువ్వు వాడు తీసేయడం అంటే అది పెద్ద ప్రాసెస్. ఇచ్చేటప్పుడు అన్నీ పరిశీలించాలంటే కోర్టు ఏం చెప్పిందంటే ఇవన్నీ కాదు, అఫీషియల్ ఫైర్మెన్ కమిటీ ఎవరికి అలాట్ చేస్తే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయండి అని. దానికి విరుద్ధంగా మళ్ళీ ఇంకో 300-400 రిజిస్ట్రేషన్ చేశాడు. కానీ ఇట్లాంటి వివాదాలు కొనసాగుతున్న సందర్భంలో సినీ కార్మికులకు మాత్రమే సొంత ఇల్లు ఇవ్వాలనే లక్ష్యం చిత్రపులి కానీ లక్ష్యం అనేది నెరవేరుతుందంటారా? అంటే మేము అదే చెప్తున్నాం. సరే, జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు ఉన్నది 2.5 ఎకరా, అక్కడ ఒక బిట్ ఉంది, ఇక్కడ ఒక బిట్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు?
అదంతా ట్విన్ టవర్స్ పేరుతో 4400 SFT పెట్టి మొత్తం బయట వాళ్ళకి అమ్మేస్తున్నాడు. ఓకే, బయట వాళ్ళకి బయట ఇప్పుడు మళ్ళీ అందులో 250 మంది ఏమో తీస్తే అందులో బయట వాళ్ళు సగం మంది ఉన్నారు. 150 మంది 160 మంది సినిమాకి సంబంధం లేని వాళ్ళు. సరే ఉన్నవాళ్ళని ఏం చేస్తాం ఇప్పుడు అంటే ఈ ప్రెజర్ పెంచుతున్నాడు దీని మీద. డబ్బులు ఎక్కువ మంది బయట వాళ్ళు వసూలు చేస్తున్నాడు, ఉన్న వాళ్ళకి డబ్బు తిరిగి ఇవ్వట్లేదు, బాధితులు పెరుగుతున్నారు. ఇక్కడ 3 బెడ్రూమ్స్ పక్కన ఎవడన్నా క్లబ్ తెచ్చి కడతాడు, ఇక్కడ ఇళ్ళ మధ్యలో ఇక్కడ క్లబ్ కడతానంటాడు. అక్కడ ఎదురుగా షాపింగ్ కాంప్లెక్స్ పెడతానంటాడు ఆ ల్యాంక్వైర్స్ రోడ్ మూల మీద. అది డబుల్ బెడ్రూమ్స్ ఎదురుగా ఉంది. డబుల్ బెడ్రూమ్స్ 100% డబుల్ బెడ్రూమ్లు కడితే అందరికీ 10 20 లక్షలకు 30 లక్షలకి ఇచ్చేయచ్చు కదా ఉన్న వాళ్ళకి. వెయిటింగ్లో లేదంటే ఆహ్వానించవచ్చు ఉన్న కార్మికులని. మీరు చెప్పినట్టు ఇదే అంశం 7,000కు SFTగా ధర కూడా నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఇది సామాన్య పేద సినీ కార్మికులకు కొంత భారంగానే మారే అవకాశం కనిపిస్తుంది. అసలు పూర్తిగా భారం అండి ఇది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ LIG EWS వాళ్ళకి 800 నుంచి 1000 రూపాయలకి ఇచ్చాం. ఏది వీటికి పెంచి ఈ రో హౌస్లకు పెంచి వాళ్ళకి సబ్సిడీ ఇచ్చాం. ఇదే రో హౌస్లకి పెంచి MIG వాళ్ళకి సబ్సిడీ ఇచ్చారు. ఏది వాళ్ళకి 2000 చేశారు. ఇదే రో హౌస్కి తగ్గించి వీటికి HIG వాళ్ళకి తగ్గించారు. వీళ్ళకి మాత్రం 3500 4000 వేశారు. డూప్లెక్స్ వాళ్ళకి వీళ్ళిద్దరికి పెంచారు. పెంచిన తర్వాత కింద వాళ్ళకి సబ్సిడీ ఇవ్వాలని కదా పేదవాళ్ళకి. ఇప్పుడు ఏదైతే ల్యాండ్ మనకి SFT 40 రూపీస్కి తీసుకున్నాం గవర్నమెంట్ దగ్గర, అంటే సబ్సిడైజ్డ్. అప్పుడు 150 ఉండింది, సబ్సిడీ ఇచ్చింది. ఇప్పటికీ మాకు రిజిస్ట్రేషన్ వచ్చి 100 రూపాయల నుంచి 500. 1,50,000 ఇవ్వాలి యాక్చువల్లీ దీనికి. అంటే గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చింది కాబట్టి రిజిస్ట్రేషన్లో రిబేట్ ఇచ్చింది కాబట్టి 500 ఇప్పుడు దీనికి రిజిస్ట్రేషన్. ఏది ఒక 2.5 కోట్ల ల్యాండ్ వర్తున్న ఇంటికి. ఇప్పుడు ఇక్కడ 3 బెడ్రూమ్స్ కడితే కొంతమందికి మనం సినిమా వాళ్ళకి ఇవ్వచ్చు, అందులో బయట వాళ్ళని తీసేయచ్చు. అక్కడ డబుల్ బెడ్రూమ్లు కడితే తీసేయచ్చు. ఇంక ఈ క్లబ్ హౌస్ ఇళ్ల మధ్యలో పెట్టే బదులు ఆ చెరువు ఒడ్డును కట్టేసేస్తే అన్నీ సరిపోతాయి. పార్కులు గిరుకులు అన్నీ బ్యాలెన్స్ చేయొచ్చు. ఇతను అది కాదు, ముందు SFT 4000 పెట్టి 3000 పెట్టి 2500 పెట్టి బయట వాళ్ళకి అమ్ముకు దబ్బటం 7000 లెక్క. ఇదైతే 3500 పెట్టాలి కదా. ఇప్పుడు కన్స్ట్రక్షన్ మీరు ఇన్నేళ్ళ నుంచి పోరాటం చేస్తున్నారు. మరి ఇప్పుడు అవినీతి భాగోతం అనేది క్లియర్గా అధికారులే బయటపెట్టిన పరిస్థితి, ప్రభుత్వానికి నివేదిక వెళ్ళింది. ఇప్పటికైనా కార్మికులకు న్యాయం జరుగుతుందనుకోవచ్చా? ఈ అవినీతి అక్రమాలపైన భవిష్యత్తులో మీరు ఎలాంటి పోరాటాలు చేయాలి? రాజకీయ నాయకులు అడ్డుపడకపోతే న్యాయం కార్మికులకు ఎప్పుడో జరిగేది. కేవలం రాజకీయ నాయకుల భావ దారిద్ర్యం వల్ల ఈ నష్టం జరుగుతుంది. ఆ మినిస్టర్లు ఎందుకు అడ్డుపడుతున్నారో వాళ్ళ ఆలోచన విధానం ఏంటో మాకు తెలియదు. బాగుపరుద్దామన్నా, వ్యవస్థలను నాశనం చేద్దామా, ధ్వంసం చేద్దామన్నా, ఎవడెట్టన్నా సావని మాకు లంచాలు వస్తే చాలనుకుంటున్నారో మాకైతే తెలియట్లేదు. ఖచ్చితంగా గత ప్రభుత్వంలో మినిస్టర్ అదే తప్పు చేశాడు, ఇప్పుడున్న మినిస్టర్ కూడా అదే తప్పు చేస్తున్నాడు. ఇదైతే మీరు ఇప్పటికైనా సరే చట్టాలను గౌరవించండి. గౌరవించి మీ అధికారులు ఇచ్చిన రిపోర్ట్లు పరిగణన తీసుకోండి. మీరు ఎవరు ఏం చేయట్లా. కోర్టుకు వెళ్ళాం, కోర్టు ఏం చెప్పింది? చర్యలు తీసుకోమంది. చేయట్లేదు. అయినా కూడా అసలు కోర్టులు అంటే లెక్కే లేదు. కాబట్టి కోర్టు ఆదేశాలన్నా గౌరవించండి అట్లీస్ట్. ఇంకా ఎక్కడో మినుకుమంటూ న్యాయమైన బతుకుద్ది మీ ద్వారా. ఇది సినీ కార్మికులకు అన్యాయం జరుగుతుంది. ఇప్పటికైనా కూడా అవినీతి చేసినటువంటి వారిపైన చర్యలు తీసుకొని సినీ కార్మికులకు న్యాయం చేయాలి. 2020 వరకు మాత్రమే జరిగిన అవినీతి మాత్రం ఇప్పటివరకు బయటపడింది. ఇంకా ఈ 5 ఏళ్లలో 100 కోట్లకు పైగా అవినీతి చెందింది. దానిపైన కూడా సమగ్ర విచారణ జరిపి నిజమైనటువంటి సినీ కార్మికుల సొంతింటి కళను నెరవేర్చే విధంగా కూడా చిత్రపురి కాలనీ జరుగుతున్నటువంటి అవినీతిపైన చర్యలు తీసుకోవాలని కూడా డైరెక్టర్ రమేష్ బాబు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ సంతోష్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.